టాప్ 2 న్యూస్ డీటెయిల్స్ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో అరాచకాలు అంతకంతకు పెరుగుతున్నాయి. హస్తం నేతలు మితిమీరి రెచ్చిపోతున్నారు. కిందటి నెల 21న తనుగుల చెక్ డ్యాం పేల్చివేయడం ఘటన మరవక ముందే పెద్దపల్లి జిల్లాలో మరో చెక్ డ్యాం ధ్వంసమైంది. అడవి సోమనపల్లిలో మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాంను ధ్వంసం చేశారు. అయితే ఈ చెక్ డ్యాం ధ్వంసం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం వరకు బాగానే ఉన్న చెక్ డ్యాం మధ్యాహ్నం వరకు కూలిపోయి కనిపించిందని స్థానికులు అంటున్నారు. కేవలం ఇసుక దందా కోసమే దుండగులు చెక్ డ్యాంను పేల్చివేసి ఉంటారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏదైతే అడవి సోమనపల్లిలో మానేరు నదిపై నిర్మించినటువంటి చెక్ డ్యాంను కూల్చివేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, మొత్తానికి అది కూల్చివేశారా లేకుంటే కూలిందా, ఏంటి అసలు అక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు? సురేష్, ఏదైతే గుంపుల తనుగుల చెక్ డ్యాం కూల్చివేత ఘటన మరొక ముందుకే తాజాగా మరొక చెక్ డ్యాం అయితే కూల్చివేసినటువంటి సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంతిని మండలం అడవి సోమనపల్లి వద్ద ఉన్నటువంటి మానేరు నది పైన నిర్మించినటువంటి చెక్ డ్యాము నిన్న నీలమట్టం కావడం జరిగింది. అయితే కూల్చారా లేదా కొట్టుకుపోయిందా అనే కోణంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఖచ్చితంగా 100% ఇది కూల్చారు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గతంలో 12 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని తట్టుకొని నిల్చున్నటువంటి ఈ యొక్క చెక్ డ్యాం కేవలం ఇప్పుడు ప్రస్తుతం వస్తున్నటువంటి 1000 క్యూసెక్ల నీటికి ఏ విధంగా కూలిపోతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైతుల మేలు కోసం నిర్మించినటువంటి ఇలాంటి చెక్ డ్యాం ని కూల్చివేయడం దారుణం అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఖచ్చితంగా ఇది కూలలేదు. ఎందుకంటే గతంలో అంత పెద్ద వరదల్ని సైతం తట్టుకొని నిల్చున్నటువంటి చెక్ డ్యాం ఏ విధంగా కూలిపోతుంది? కూల్చారు ఎవరు కావాలని ఒక కుట్రపూర్తంగా ఇసుక మాఫియానా, మరి లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుట్రల పలంగా ఏ విధంగా ఒక చెక్ డ్యాం అయితే కూల్చివేసినటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి నిన్న కూడా చెక్ డ్యాం కూలిన వెంటనే కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మంత్రిని ఇరిగేషన్ నిఖిల్ కూడా దీన్ని పరిశీలించిండు. అనంతరం ఇది కూలేదు, దీన్ని ఎవరో కూల్చారనే అనుమానం వ్యక్తం చేస్తూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. సురేష్, మొత్తంగా గత బీఆర్ఎస్ పాలనలో రైతుల సంక్షేమే ముఖ్య ఉద్దేశంగా, రైతులు రాజులుగా చూడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో కేసీఆర్ గారు అనేక చెక్ డ్యాంలు అయితే నిర్మించడం జరిగింది. ఇందులో భాగంగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి కూడా ఈ యొక్క చెక్ డ్యాం లా కూల్చివేతలతో కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఇది ఒకటే చెక్ డ్యాం కాదు, గతంలో కూడా తనుగులకు సంబంధించినటువంటి చెక్ డ్యాం కూడా కూల్చివేశారు. అంతేకాకుండా ముఖ్యంగా పెద్దపల్లి మండలం భోజన్నపేట గ్రామం వద్ద ఉన్నటువంటి ఉసిరిమే వాగు పైన నిర్మించినటువంటి చెక్ డ్యాం సైతం జిల్టన్ 6 పెట్టి మరి కూడా బాంబులు పెట్టి పేల్చినటువంటి ఘటన కూడా గత ఏడాది 2024 సంవత్సరం జనవరి 16వ తేదీన కూడా జరగడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా ఈ బాంబుల దాడికి భారీ శబ్దాలు రావడంతో అక్కడికి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారిని కూడా పట్టుకోవడం జరిగింది. అందులో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నట్టుగా వారిని పట్టుకొని కూడా నేరుగా ఆ పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులు కూడా అప్పజెప్పినటువంటి ఘటన. అప్పటి నుండి కూడా పోలీసులు అయితే ఈ యొక్క అంశాన్ని అయితే నిర్వీర్యం చేశారు. గతంలో కూడా ఇటువంటి వాటిపైన సీరియస్ గా దృష్టి సారించి దోషులను కనుక కఠినంగా శిక్షించి ఉంటే మరొక చెక్ డ్యాం ఈ విధంగా అయ్యేది కానటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా తనుగుల వద్ద కూడా గత నెల క్రితమే ఇటు పెద్దపల్లి జిల్లా అటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గుంపుల మధ్యలో ఉన్నటువంటి చెక్ డ్యాం కూడా గత నెల కేవలం నవంబర్ 24వ తేదీన కూడా అక్కడ కూడా ఆ చెక్ డ్యాం అయితే కూలడం జరిగింది. అది కూడా కూలలేదు, కూల్చివేశారనే ఆధారాలు సైతం మనకు అక్కడ లభ్యమైనటువంటి పరిస్థితి. అప్పటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా అక్కడి తనుగుల చెక్ డ్యాం పరిశీలించారు. స్పష్టంగా ఇది కూల్చివేశారు, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇవి జరుగుతున్నాయి, బీఆర్ఎస్ కడుతుంది, కాంగ్రెస్ కూల్చుంది అనేటువంటి ఆ వ్యాఖ్యలు కూడా హరీష్ రావు గారు చేశారు. దీనిపైన దోషులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ పార్టీలో మరిన్ని చెక్ డ్యాంలు కూలడం ఖాయం అంటూ కూడా అప్పుడు చెప్పినటువంటి సందర్భం. అదే విధంగా నిన్న జరిగినటువంటి యొక్క చెక్ డ్యాం కూడా కూలలేదు, కూర్చారంటూ కూడా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికైనా కూడా దోషులను శిక్షించకపోతే మరి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితులు ఉన్నాయి. సురేష్, థ్యాంక్ యూ రమేష్.